6 గ్రామాలు 10 కిలోమీటర్లు 10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనులు దారి తప్పాయి. అధికారుల పర్యవేక్షణ లేక గుత్తేదారు పనులను సాగతీస్తున్నారు. అసంపూర్తి పనుల వల్ల రహదారిపై లేస్తున్న దుమ్ము ధూళితో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి నుంచి అమ్మనబోలు వరకు చేపట్టిన 2 వరుసల రహదారి విస్తరణ పనులు అస్తవ్యస్తంగా మారాయి. 3 ఏళ్ల క్రితం 37 కోట్ల రూపాయల అంచనాలతో పనులు ప్రారంభమయ్యాయి. అమ్మనబోలు నుంచి చిన్న తుమ్మలగూడెం వరకు రహదారి విస్తరణ పనులు పూర్తి కాగా మిగతా పనులు ఇటీవలే చేపట్టారు. అధికారుల పర్యవేక్షణ లేక గుత్తేదారు పనులను తూతూ మంత్రంగా జరిపిస్తున్నారు. రహదారిని ఎక్కడికక్కడ తవ్వి వదిలేశారు. నిర్మాణంలోనూ నిబంధనలు పాటించట్లేదు. పాత మట్టిని తవ్వి రోలర్తో చదును చేస్తున్నారు. చాలా వరకు కంకరపరిచి రోలర్తో చదును చేయకుండానే వదిలేశారు. దుమ్ము ధూళి లేవకుండా నిత్యం నీళ్లు చల్లాల్సి ఉన్నా నామమాత్రంగా చేస్తున్నారు. ఈ రోడ్డు బొచ్చడి గుంటలు ఉన్నాయి. ధర్నా చేస్తే ఎంఆర్ఓ గారు కలెక్టర్ పంపుతామని చెప్పారు లెటరు. ఇంతవరకు ఎవరు స్పందించలేదు. ఈ రోడ్లో మా కోళ్ల ఫారం ఉంది. ఆ దారి గుండా వెళ్తా ఉంటే ఇంత ముందుకు ఒక బండి పడి యాక్సిడెంట్ అయింది. ఇది కేవలం ప్రారంభానికి నోచుకుంది తప్పిస్తే తలపెట్టిన నిర్మాణం అనేది ఎక్కడ చూసినా అసంపూర్తిగా దుమ్ము ధూళితోని రోడ్డుపై అనేక ప్రమాదాలకు కూడా తావునిస్తుంది. వాహనాల రద్దీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల దుమ్ముతోని మా ఇళ్లలో మట్టి కూడా పేరుకుపోవడం జరుగుతుంది. నార్కెట్పల్లి నుంచి అమ్మనబోలు, మోత్కూరు సహా వివిధ గ్రామాలకు వెళ్లే బస్సులు, ద్విచక్ర వాహనాలు, కార్లు ఈ మార్గం గుండానే వెళ్తాయి. ఆటోలు అధికంగా ప్రయాణించే ఈ మార్గంలో ప్రయాణం నరకప్రాయంగా మారింది. రోడ్లు పనులు అసంపూర్తిగా ఉండడం వల్ల ప్రయాణ సమయం ఎక్కువవుతోంది. రోడ్డు నుంచి బండి పోయినా కానీ మొత్తం దుమ్ములేసుడు మొత్తం ఆగం అవుతున్నాయి సార్. బండ్లన్నీ టోటల్ గా 2 సంవత్సరాల నుంచి ఇదే తిప్పాలి. మాదైతే మొత్తం టైర్లకు మొత్తం తూట్లు పడ్డాయి. వాటర్ అయితే ఎప్పుడో ఒకసారి కొడతాడు. ఇది ముందే ఎండాకాలం మొత్తం దుమ్ములేస్తుంది. మా కండ్లకి ఇట్లా మొత్తం ఖరాబ్ అవుతున్నాయి. 6 సార్లు 8 సార్లు యాక్సిడెంట్ అయ్యింది సార్. 3 కాలు ఇరిగినాయి. ఎప్పుడు చూసినా ఒకటి నూకేది, ఒకటి పోసేది, ఒకటి దొక్కేది. ఆ 3 బండ్లు ఉంటాయి. ఆ 3 బండ్లకి ఇట్లా ఒక్క రోజే పని. ఏది ఉదయం పూట ఇట్లా చేస్తారు, సాయంత్రానికి ఆడబెట్టుకుంటారు, కథం కూర్చుంటారు. పనులు జరిగే చోట సూచిక బోర్డులు కూడా సరిగా లేవు. మూలమలుపుల వద్ద సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. వీటన్నింటినీ సరిదిద్ది పనులు వేగవంతం చేయాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.